అవిగో ఆలమందలు అదిగో ద్వారక అంటూ పురాణాల్లో చెప్పినట్లుగా భారత పురావస్తు శాఖ గుజరాత్ ద్వారకకి పబ్లిక్ ని ఆహ్వానిస్తోంది. అండర్ వాటర్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇప్పటికే సముద్ర గర్భంలో ద్వారక కోసం అన్వేషిస్తుండగా తమ వెంట ఔత్సాహీలను కూడా తీసుకొచ్చేందుకు రెడీ అయింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. కృష్ణుడు నిర్యాణం చెందిన చోటు చూడాలని ఉందా? శ్రీకృష్ణ పరమాత్మ కోసం సాగుతోన్న అన్వేషణలో సామాన్యులకు చోటు. మహాభారత సూత్రధారి చివరిసారిగా నేలపై మనిషి రూపంలో కనిపించింది, నిర్యాణం పొందింది ద్వారకలోనే అని ఎక్కువ మంది నమ్ముతారు. ఈ దిశగానే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా గుజరాత్ 2 నెలల క్రితం మరో అన్వేషణ ప్రారంభించగా తాజాగా దాంట్లో సామాన్యులు, సాహసికులకు కూడా చోటు కల్పిస్తోంది. సముద్ర తీరంలో అండర్ వాటర్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చేస్తున్న తాజా అన్వేషణ ప్రొఫెసర్ అలోక్ త్రిపాఠి నేతృత్వంలో సాగుతోంది. ద్వారకాధీశ్లోని ఆలయం పూర్తిగా శ్రీకృష్ణునికే అంకితం కాగా ఈ నగరం సముద్ర గర్భంలోనే అసలు ద్వారక ఉందనేది నమ్మకం. ఆ నమ్మకానికి తగినట్లుగానే సముద్రంలో బోలెడన్ని నగర శిథిలాలు, నిర్మాణాలు కనిపించాయి. వాటిని అప్పట్లో ప్రధానమంత్రి మోదీ కూడా దర్శించారు. ప్రస్తుతం గోమతి గ్రీక్ దగ్గర అడ్వాన్స్డ్ మ్యాపింగ్ టెక్నాలజీతో చరిత్రకు, పురాణాలకు మధ్య లింక్ కనుక్కునే ప్రయత్నం జరుగుతోంది. గతంలో కేవలం ద్వారకాధీశ్ ఆలయానికి వచ్చేవారి సంఖ్య తక్కువగా ఉండేది. తాజా ప్రయత్నాల నేపథ్యంలో చరిత్రపై ఆసక్తి ఉన్నవారు కూడా వస్తున్నారని దాదాపు 15,000 మంది ఇప్పటికే గుజరాత్ ద్వారకని సందర్శించినట్టు చెబుతున్నారు.